ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త టీవీ ప్రేక్షకులకు ప్రభునామన నా యొక్క ప్రత్యేక వందనాలు. అదేవిధంగా మరి ఉద్యోగం అనే కార్యక్రమం మీరు చూస్తూ మరి అనేక విధములుగా ఆశీర్వదింపడుతున్నామని చెప్పేసి మీ యొక్క ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తూ మమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తున్నారు. అందరూ వచ్చి ప్రభుని ఎంతగానో ఆనందిస్తున్నాం. అదేవిధంగా మరి అనేకులు మేము మరి ఆత్మీయంగా మరి బలపడుతున్నాము అని చెప్పినప్పుడు నాలో మరి ఎంతో సంతోషం ఉంచున్నది ప్రేమించవాళ్ళారా. కారణం ఏమిటంటే ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును అంగీకరించి ఆయనలో అనేకమైన ఆశీర్వాదములు పొందుకోవాలని, వారే కాకుండా వారి కుటుంబములు కూడా మా యొక్క ఉద్యోగం అనే కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపడాలని ఈ యొక్క ప్రయత్నం అండి. మరి నేను గతంలో మీకు భయము అనే అంశం మీద మీతో నేను మాట్లాడాను. మరి ఈరోజు కూడా మరి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేక రీతులుగా అనేక విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఏ విషయంలో మనం భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, ఎవరి యందు భయభక్తులు కలిగి మనం జీవించాలో నేను మీకు నేర్పించాలి, అనగా ప్రకటించాలని ఆశించున్నాను. ప్రేమించబడారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ తలంపును బట్టి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము గల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగం అనే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువా మా పరలోకపు తండ్రి వినగల తండ్రి చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని తండ్రి, ప్రతి బిడ్డను ప్రభువా మా గొప్ప దేవ మీ యొక్క ఆత్మతో తండ్రి బంధించమని, మీ వాక్యముతో బలపరచమని, అల్పున నన్ను ప్రభువా కేవలం మీ నోటికి బోరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామందు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమించవాలరా, బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మరి క్రమముగా సోమవారము మన 5:30 నుంచి 6 గంటల వరకు వస్తున్న ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారా? కొంతమంది చెప్పారులేండి, మేము అలారం పెట్టుకొని మరీ చూస్తామని అని చెప్పేసి. దేవుడికి స్తోత్రం, ఎంతగానో సంతోషిస్తున్నామండి. ఎందుకంటే మా ప్రయాసం వ్యర్థం కాకూడదు కదండి. ఇదో మరి సువార్త ఛానల్ వల్ల మాకేం ఫ్రీగా ఇవ్వడం లేదు. కష్టపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఈ యొక్క శుభవార్తను మీకు అందిస్తున్నాం. కారణం ఏమిటంటే మమ్మల్ని మేము ప్రకటించుకోవాలని కాదు, కానీ క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు ద్వారా మీ ఆత్మలను ఆయనకు అప్పగించాలని. అందుకే ఈరోజు లూకా శుభవార్త 12వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క స్నేహితులతో ఆయన మాట్లాడుచున్నాడండి. యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క స్నేహితులతో ఆయన మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే ఆయన చెప్తున్నాడు, చూడండి, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నా స్నేహితులు ఎవరితో చెప్పుచున్నాడు అండి? యేసయ్య, ఆ గొప్ప దేవుడు, మహిమోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు కేవలము మరి గొప్ప చదువు కలిగిన వారు కాదు, కానీ పెద్ద డిగ్రీలు చేసిన వారు కాదు, కానీ ఆస్తి ఐశ్వర్యం కలిగిన వారు కాదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వారితో ఏం చెప్తున్నాడంటే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది అనగా ఏమని చెప్తున్నాడండి? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. మరి 4వ వచనం చూసినట్లయితే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయనేరని వానికి భయపడుకుడి. దేహము చంపిన తర్వాత అనగా ఈ యొక్క శరీరమును చంపిన తర్వాత మరి వానికి తర్వాత ఏమీ చేయలేడు, తర్వాత ఏమీ చేయని వానికి మీరు భయపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించేవారలారా, అయితే ఎవరికి భయపడాలి? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేస్తున్నాను.
చంపిన తర్వాత, అనగా మనిషి మరణించిన తర్వాత, చంపబడిన తర్వాత నరకంలో పడద్రోయ వాడికి భయపడాలని వాక్యం సెలవిస్తుంది ప్రేమించేవాళ్ళారా. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ లోకములో శరీరముతో ఉన్నంత కాలము, అనగా శరీరముతో మీరు జీవించిన సమయము, ఆ సమయంలో మీరు ఎవరికి భయపడతారు? దేనికి మీరు భయపడుతున్నారు? ఈ లోకములో మనం గమనించినట్లయితే ఈ లోకములో అనేకులకు భయపడుతున్నారండి. కానీ మీరు భయపడవలసింది వారికి కాదు, కానీ మీరు చనిపోయిన తర్వాత శరీరమును ఆస్పదము చేసుకొనక ఎవరైతే మిమ్మల్ని నరకంలో పడవేస్తారో వారికి భయపడని చెప్పేసి తన స్నేహితులకు చెప్పుచున్నాడండి. ఏ మార్గం అంటే సరైన మార్గం చూపిస్తున్నాడు. కారణం ఏమిటంటే మీ శరీరం, ఈ శరీరము ఏమిటంటే అండి కేవలము మాంసము అని వాక్యం సెలవిస్తుంది. శరీరము మాంసము కదా, లేక దేహము. ఈ యొక్క శరీరము, మాంసము, దేహము, ఈ మూడు కూడా ఒకటి. అయితే ఈ మూడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయట? మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఇవి మట్టిలోకి వెళ్ళిపోతాయి. కానీ ఒకనాడు ఇవన్నీ కూడా మట్టిలో వెళ్ళిపోవాల్సింది. కానీ ఈ మట్టిలో వెళ్ళిపోయే దాని గురించి మీరు ఎందుకు భయపడతారు? కానీ ఆ యొక్క ఆత్మ ఉంది చూసారా, మీలో ఉన్న ఆ యొక్క ఆత్మ మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమించే వాళ్ళ రోజుల్లో క్రైస్తవ యొక్క జీవితము, ఉద్దేశము ఏమిటి అనగా, దేవుడు తన యొక్క దూతలను ఈ లోకములకు పంపినప్పుడు వారితో కూడా వీరు కూడా వెళ్ళాలని చెప్పేసి, ఏ ఆత్మ నశించకుండా ఈ లోకములో నిత్యము జీవించి ఉండాలని. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన స్నేహితులతో చెప్పుచున్నాడు ప్రేమించే వాళ్ళారా. ఎందుచేతంటే ఈ రోజుల్లో ఒక మంచి స్నేహితుడికి ఒక మంచి ఉద్దేశం కలిగిన మాటలు చెప్తారు కదండి. అందుకనే పరలోక సంబంధించినటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభు ఏమి చెప్తున్నాడంటే, ఓ నా ప్రియ స్నేహితులారా, డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన స్నేహితులారా, మీరు దేనికి భయపడుచున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే శరీరము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే శరీరముకు ఆత్మకు ఏం జరుగుతుందండి? యుద్ధములు జరుగుతాయి. శరీరముకును ఆత్మకును యుద్ధము జరుగుతుంది. శరీరములకు ఆత్మకు యుద్ధము జరిగినప్పుడు మీరు శరీరానికి ఒకవేళ భయపడినట్లయితే, అనగా శరీరానికి ఒకవేళ మీరు లోబడినట్లయితే, ఆత్మను మీరు తృణీకరించినట్లయితే, ఒకవేళ నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే నరకానికి వెళుతుంది. అనగా ఆ యొక్క నరకములో పడవేయువాడు చాలా శక్తిమంతుడు. నువ్వు ఎవరికి భయపడాలంటే ఆ నరకములో వేసే ఆ యొక్క వ్యక్తికి భయపడాలి. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదండి. ఎందుకంటే నేను మనందరం కూడా క్రీస్తు యేసు యొక్క పాదముల చెంత, అనగా న్యాయపీఠం వద్ద మనందరం కూడా అక్కడ నిలుచోవాలి. కనుక నిలుచున్న సమయంలో నీవు శరీర క్రియను జరిగించి శరీరాన్ని సంతోష పెట్టుకున్నట్లయితే, ఒకవేళ శరీరాన్ని చంపే వ్యక్తి నువ్వు భయపడి జీవించినట్లయితే నీవు అక్కడ నరకంలో వేయబడతావు. కనుక నీవు శరీరము అనగా ఈ లోకం నుంచి మరణించిన తర్వాత ఆ యొక్క నరకములో పడద్రోయువానికి మీరు భయపడండి అని వాక్యము సెలవిస్తుంది ప్రేమించే వాళ్ళారా. ఎందుకంటే శరీరంకు ఆత్మకు ఎప్పుడు కూడా పోరాటం. శరీరం ఏం చేస్తుందండి? అతనికి మనిషిలో కోరికలు పుట్టిస్తుంది. శరీరం ఏం చేస్తుందట? ఎప్పుడు కూడా ఆత్మను సంతోషపడదు. అందుకే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంట? దేవునికి విరోధమైనదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శరీరానుసారమైన మనసు అంటే శరీర సంబంధమైన క్రియలు అవి దేనికి అనగా మరి అవి ఆత్మ సంబంధమైనవి కావు. అవి దేవునికి విరోధమైనవి. అవి దేవుని సంతోషపరచలేవని చెప్పేసి వాక్యము చలవిస్తుంది ప్రేమించే వాళ్ళారా. మీరు శరీరమును, ఈ లోకమును, సైతానుని మీరు జయించినవారు. తన స్నేహితులు ఎవరండి? శరీరమును అనగా ఈ లోకమును అనగా సాతాను. అంటే ఈ లోకం ఎవరి చేతిలో ఉందండి? సాతాను యొక్క చేతిలో ఉంది. అయితే వారిని మీరు జయించి ఉన్నారు కనుక తిరిగి శరీరమును మీరు ఆస్పదము చేసుకొనక శరీరాన్ని చంపువానికి మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు అని చెప్పేసి దేవాది దేవుడు వారితో చెప్పుచున్నాడు ప్రేమించే వాళ్ళారా. అంటే దేవుని యందు భయభక్తులు అనగా భయపడుడి అనగా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడండి. మీరు ఎవరు నరకంలో పడేసేది? సాతాను కాదండి. నువ్వు మరణించిన తర్వాత నీ యొక్క ఆత్మను అక్కడ ఆయన ముందు నిలిచిన తర్వాత మరి నీవు నరకముకు వెళ్ళాలో లేక పరలోకానికి వెళ్ళాలో నిర్ణయించేది ఎవరండి? సాతాను కాదండి, ఈ లోకము కాదండి. నిర్ణయించేది యేసు క్రీస్తు ప్రభు. ఆ దేవాది దేవుడు నిర్ణయిస్తాడు ప్రేమించే వాళ్ళారా. అందుకే
నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు దేనికి భయపడాలి నా ప్రియ స్నేహితుడా అంటే, నీవు మరణించిన తర్వాత నీ యొక్క ఆత్మను నరకములో పడద్రోయ వేయువాడికి నీవు భయపడాలి అని చెప్పేసి మరి ఒక మంచి మార్గాన్ని ఆయన చూపిస్తున్నారు. ఎందుకంటే తన యొక్క స్నేహితులైన వీరు ఏం చేస్తున్నారు? ఎవరండి స్నేహితులు అంటే? స్నేహితులు అంటే ఎవరండి కదా? చాలా మంది స్నేహం చేస్తూ ఉంటాం కదా. స్నేహితులు అంటే ఎవరు? ఏదో అవసరానికి మాట్లాడేవారా, లేకపోతే అవసరం తిరిగిన తర్వాత వదిలేసేవారా? లేకపోతే ఈరోజు స్నేహితులు ఏం చేస్తున్నారంటే సాయంత్రం అయిపోతే మరి మంచి స్నేహితుడు ఏం చేస్తాడట, మంచి నడవడికలో తీసుకెళ్తాడు కదా. ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుని సంబంధంతో సహవాసానికి తీసుకెళ్తాడు, లేదా దేవుని సరిదికి తీసుకెళ్తాడు, లేదా దేవుని మాటలు మాట్లాడని తీసుకెళ్తాడు. అయితే కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే సాయంత్రం అయిపోతే ఈరోజు మనం ఏ బార్కి వెళ్దామా, లేకపోతే ఏ సినిమాకి వెళ్దామా, రోడ్డు మీద ఏ విధంగా ర్యాగింగ్ చేద్దామా, ఎవరిని చెరిపి వేద్దామా అని చూచాడు. ఒరే ఈరోజు సాయంత్రం అయిందిరా అంటాడు. ఇంటికి వస్తాడు. ఏమిరా అంటే ఈరోజు మనం బార్కి వెళ్దాంరా అంటాడు. లేదంటే ఈరోజు ఒక కొత్త సినిమా స్టార్ట్ అయిందిరా. ఎందుకంటే క్రైస్తవులు అనేకుల యొక్క స్నేహము ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ప్రేమించగలరా? అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఏ స్నేహితుడు అంటే హత్తుయుండు స్నేహితుడు, అనగా హత్తుకొని ఉండే స్నేహితుడు, మంచి స్నేహితుడు, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు, హత్తుకునే దేవుడు, కష్టాలలో మనల్ని మూసే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నీ జీవితంలో ఉద్యోగాన్నిచ్చే దేవుడు, మంచి స్నేహితుడైనటువంటి ఆ యేసయ్య సమస్తాన్ని వదిలివేసి వచ్చిన ఈ స్నేహితులతో చెప్పుతున్నది ఏమిటి అంటే, మీరు సమస్తాన్ని వదిలిపెట్టారు, కానీ మీరు ఒకవేళ శరీరమును ఆస్పదం మీరు చేసుకున్నట్లయితే